హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది చాక్ లైన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటారు నైట్ పూట. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి హీరో హీరోయిన్ కూడా కారు నాపి పోలీసుల చేత చెక్ చేయించుకుని అలా ముందుకెళ్తారనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వైట్ లైన్ ఉంటాయి కదా, ఆ వైట్ లైన్ మీద నడుచుకుంటూ ఒక అమ్మాయి వెళ్తుంటుంది. చిన్న అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఏంటి అర్ధరాత్రి ఇలా వెళ్తుందని చెప్పేసి హీరో కారు ఆపుతాడు. బేసికల్ గా వీరు గనక ఆ అమ్మాయిని చూసుకుంటూ వెళ్తే గుద్దవతలు పడేసేవాళ్ళు. దాంతో హీరో హీరోయిన్ ఎత్తురు దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఆపోజిట్ లో ఒక బైక్ చాలా స్పీడ్ గా వస్తుంది. హీరోయిన్ గట్టిగా అరుస్తుంది, చిన్న పాపం నడుచుకుంటూ వస్తుందని చెప్పేసి. దాంతో ఆ బైక్ అతను కూడా సడన్ గా బ్రేక్ వేస్తాడు. ఆ అమ్మాయి ఏంటంటే ఆ బైక్ అతను ముందుకు రావడం చూసి ఆ అమ్మాయి స్లో తప్పి కింద పడిపోతుంది. ఆ బైక్ అతను పక్కకి వెళ్ళిపోతాడు. వెంటనే హీరో ఆ బైక్ అతని దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ పాప దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే పాప స్లో తప్పి పడిపోయి ఉంటుంది. వెంటనే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ పాపని హాస్పిటల్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వచ్చేసి ఆ పాపని చెక్ చేసి మిస్సింగ్ కేసులు కూడా ఈ అమ్మాయి ఫోటో లేదు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరని చెప్పేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్లు అందరూ ఆ పాపకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. దాంతో హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే సరే రేపు పొద్దున వస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే బాత్రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మిర్రర్ వెనకాల ఒక పౌచ్ తీస్తుంది. ఆ పౌచ్ లో ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని చేసుకొని మళ్ళీ ఆ పౌచ్ ఎవరికి తెలియకుండా అక్కడ పెట్టేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన గదిలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత డాక్టర్ మీట్ అవుతారు. ఆ అమ్మాయికి ఎలా ఉందండి అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి అంతా బాగానే ఉంది, ఆ అమ్మాయి పేరు క్లారా అని చెప్పడంతో ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసండి అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. అదేం లేదండి, మా హాస్పిటల్లో క్లారా అని ఒక నర్స్ ఉంది, ఆ అమ్మాయిని పిలిస్తే ఈ అమ్మాయి తిరుగు చూస్తుంది. అప్పుడు మాకు అర్థమైంది ఆ అమ్మాయి పేరు క్లారా అని చెప్పేసి. కాకపోతే మిగతా డీటెయిల్స్ ఏం తెలియదు. ఆ అమ్మాయి బాగా సహకరిస్తుందని చెప్పడంతో హీరో హీరోయిన్ ఆనందపడతారు. కానీ అదే సమయంలో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఎవరు ఆపినా సరే ఆ అమ్మాయి ఆగదనమాట. వెంటనే హీరోయిన్ ఒకటి అబ్జర్వ్ చేస్తుంది. ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర చుట్టూ ఒక బాక్స్ లో చాక్ పీస్ తో మార్కేసి ఉంటుంది అనమాట. వెంటనే హీరోయిన్ వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా సద్దుమణిగిపోతుంది అనమాట. ఇంతమంది వచ్చినా సరే గొడవ చేసిన ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చేసరికి సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన కథలో హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. బేసికల్ గా వీళ్ళు ఒక ఫారెస్ట్ లో ఉంటారనమాట. అదే ఫారెస్ట్ లో చాలా కుటుంబాలు ఉంటాయి. కానీ హీరో హీరోయిన్ కి బాగా క్లోజ్ అయిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే 2 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ప్రతి శనివారం హీరో వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు ఒక రోజు సాయంత్రం కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్ చెప్తారనమాట, ఇలా మాకు రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించింది, స్పృహ తప్పి కింద పడిపోయింది. కాకపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి బాగానే ఉందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎడ్ ఏమంటాడంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసిందని చెప్పి అంటంతో లేదు తెలియదని చెప్పి అంటాడు. మరి అమ్మాయి హెల్త్ కండిషన్ ఏంటని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి కిడ్నీలు సరిగా పనిచేయట్లేదంట, అందుకని అమ్మాయి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి అంటంతో అందరూ కూడా విని బాధపడతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక పెంగ్విన్ బొమ్మ కొనుక్కొని క్లారా ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే క్లారాని చేతులు కట్టేసి బెడ్ మీద పడుకోబెడతారు. ఆ పరిస్థితి చూసి హీరో హీరోయిన్ చాలా బాధపడతారు. కానీ డాక్టర్లు ఏమంటారంటే ఈ రోజు ఆ అమ్మాయిని కలవడం కుదరదండి, రేపు రండి అని చెప్పడంతో హీరో హీరోయిన్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ పౌచ్ ఓపెన్ చేసి ఇంజెక్షన్ చేసుకుంటుంది. అందులో పెట్టేసిన తర్వాత బాత్రూమ్ నుంచి హీరోయిన్ బయటకు వస్తుంటే సడన్ గా హీరో బాత్రూమ్ లోకి వెళ్తాడు. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఎక్కడ తన భర్త ఆ పౌచ్ చూస్తాడని చెప్పేసి. కొంత సమయానికి హీరో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ తో ఏం మాట్లాడకుండా కోపంగా వంటగదిలోకి వెళ్తాడు. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఎక్కడ తన భర్త ఆ పౌచ్ చూస్తాడని చెప్పేసి. లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆ పౌచ్ అద్దంలోంచి కొంచెం కిందకు వచ్చి ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఆ పౌచ్ వేరే చోటకి మార్చేస్తుంది. భయంగా తన భర్త దగ్గరికి వెళ్తుంది. కానీ హీరో మాత్రం వేరే టాపిక్ మాట్లాడతాడనమాట. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తన భర్త ఇంకా పౌచ్ చూడలేదని చెప్పేసి. అంతేకాకుండా హీరోకి హీరోయిన్ కి క్లారా అనే అమ్మాయి బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పెళ్ళే చాలా రోజులు అవుతుంది కానీ వీళ్ళిద్దరికి పెళ్ళ పుట్టలేదన్నమాట. అందుకనే క్లారాని చాలా ఇష్టపడుతున్నారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే క్లారా చక్కగా ఆడుకుంటుంది కానీ తన చుట్టూ చాక్ పీస్ ఒక బాక్స్ లో వేసి ఉంటుంది అనమాట. దాంతో హీరో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే వెళ్ళి డాక్టర్ అడుగుతారు ఏంటండి ఆ బాక్స్ అని చెప్పి అడిగితే ఇప్పుడు క్లారా ఉంది కదా, ఆ అమ్మాయి ఒక గోళీ లాంటిది అనుకుందాం. ఆ అమ్మాయిని ఒక టేబుల్ మీద పెట్టి సడన్ గా పక్కకు నెడితే ఏమవుతుంది, ఆ గోళీ కింద పడిపోతుంది కదా. అలాగే ఆ అమ్మాయి కూడా చుట్టూ చాక్ పీస్ తో గీసుకొని అందులో నుంచి బయటకు వెళ్ళిపోతే దాని కింద పడిపోతానని చెప్పేసి భయపడుతుంది. అందుకనే అలా గీసాము, అలా గీస్తేనే తన సేఫ్టీగా ఉంటుందని చెప్పి అనడంతో హీరో హీరోయిన్ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత డాక్టర్ ఏమంటుందంటే మీరు ఏమనుకోబట్టి ఒక విషయం చెప్పనా, క్లారా వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలిసేంత వరకు దయచేసి మీ ఇంట్లో పెట్టుకుంటారా, ఎందుకంటే హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఎటువంటి రోగం లేకుండా ఉంచితేనే ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది. కాబట్టి కొంచెం ఇంటి వాతావరణం ఉంటే ఆ అమ్మాయి సెట్ అవ్వచ్చు అని చెప్పి అనడంతో హీరో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. ఎందుకంటే హీరో హీరోయిన్ కి క్లారాని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటారు మనసులో. డైరెక్ట్ గా డాక్టర్ తీసుకెళ్ళమని చెప్పి అనడంతో హీరో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. ఆ రోజు సాయంత్రం వీళ్ళంతా రెడీ చేసుకుంటారనమాట. ఎందుకంటే క్లారా వస్తుంది కదా. సో వీళ్ళు రెడీ చేసుకుంటుంటే హీరోకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో ఎడ్ అని అతను ఏమంటాడంటే ఆ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదురా, ఇక్కడ తీసుకొస్తే అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నేను బాగా చూసుకుంటా, నువ్వేం కంగారు పడకంటాడు. క్లారా బాగా నిద్ర
నిద్రపోయిన తర్వాత అంటే తనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తనని మత్తులో డైరెక్ట్ గా తీసుకొస్తారు. ఎందుకంటే మెలకువకుంటే తను భయపడిపోతుంది కదా, అందుకనే తనని తీసుకొచ్చి ఒక బెడ్ మీద పడుకోబెడతారు. చుట్టూ చాక్ పీస్ తో గీత గీస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఉదయాన్నే క్లారా రూమ్ కి వస్తారు. వచ్చిన కొంత సమయానికి క్లారా నిద్ర లేస్తుంది, చుట్టూ చూసుకుంటుంది. చాక్ పీస్ గీత ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత క్లారా తినడానికి ఫుడ్ ఇస్తారు, కానీ ఆ పాప తిందో. కొంత సమయం తర్వాత ఫుడ్ తీసుకుంటుంది. అంతేకాకుండా క్లారాకి హీరో హీరోయిన్ ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, పెంగ్విన్ బొమ్మ. ఆ బొమ్మ అంటే క్లారాకి చాలా ఇష్టం అనమాట. ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా విండో వైపు చూస్తుంది. అక్కడ ఒక మొక్క ఉంటుంది అనమాట. ఆ మొక్క పాపకు నచ్చిందని చెప్పేసి హీరోయిన్ మొక్క తీసుకొచ్చి ఆ పాప దగ్గర పెడుతుంది. కాకపోతే చాక్ పీస్ లైన్ కి యువతలు పెడుతుంది, కానీ ఆ పాప మాత్రం ఆ లైన్ దాటి బయటికి రాదు. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది మొత్తానికి ఎంఐ లైన్ చూసి భయపడుతుందని చెప్పేసి వెంటనే తానేం చేస్తుందంటే మళ్ళీ ఆ చాక్ పీస్ తీసుకొని ఆ లైన్ పెద్ద చేసి కొంచెం ముందుకు గీస్తుంది అనమాట. దాంతో ఆ పాప కొంచెం ముందుకు వస్తుంది. సో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఈ లైన్ పెద్ద చేస్తే ఎక్కడికైనా వస్తుందని చెప్పేసి ఇల్లు మొత్తం గీతలు గీస్తారనమాట. దాంతో ఆ పాప కొంచెం పీస్ఫుల్ గా నడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి డాక్టర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత పాప ఎలా ఉందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంది. హీరోయిన్ ఏమంటుందంటే పాప చాలా బాగుంది, కానీ మీరు ఏం చేసినా పర్లేదు కానీ ఆ చాక్ పీస్ లైన్ మాత్రం చెరపొద్దని చెప్పేసి హీరోయిన్ బయటకు వెళ్తుంది. దాంతో ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే చాక్ పీస్ లైన్ చెరిపి ఆ పాపను టెస్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. ఏం చెప్పినా సరే వినదనమాట. కానీ డాక్టర్ ఏమంటుందంటే నువ్వు మాట్లాడగలవు, దయచేసి మాట్లాడని చెప్పేసి పాపను బలవంతం చేస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే భూమా భూమా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ డాక్టర్ ఆశ్చర్యపోతుంది. తను మాట్లాడే ప్రతి మాటను రికార్డ్ చేస్తుంది. ఇదే గ్యాప్ లో హీరోయిన్ వెళ్ళి ఆ పాపను పట్టుకున్న తర్వాత క్రీడే క్రీడే అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. దాంతో డాక్టర్ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. అయినా సరే ఆ పాప ఏ సమాధానం చెప్పకుండా అమ్మ అమ్మ అని చెప్పేసి హీరోయిన్ హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే డాక్టర్ ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో డాక్టర్ కూడా అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పాపను పడుకోబెట్టి నువ్వేం కంగారు పడుకో, ఆ డాక్టర్ లాగా నేను గీత నేను చెరపను, నేను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పేసి ఆ పాపకి ధైర్యం చెప్తుంది. ఆ పాప కూడా హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి వీళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో పాప ఏంటంటే చక్కగా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కోసం పేపర్ తో ఒక బొమ్మలా చేసి తనకి గిఫ్ట్ గా ఇస్తుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ డిన్నర్ కి వస్తారనమాట. బేసికల్ గా ప్రతి వారం వీళ్ళు కలుసుకుని భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసుకున్న ప్రాసెస్ లో వైన్ తాగడానికి గ్లాసులు ఉండవు. సో దాంతో ఈడేం చేస్తారంటే నేను తీసుకొస్తానని చెప్పేసి వెళ్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఇంకో ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకు చిన్న పాప ఉంటుంది, రేపు మీ పాపను తీసుకొస్తావా, క్లారాతో ఆడుకుంటుందని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి తీసుకొస్తామని చెప్పి అంటారు. అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే బ్రెడ్ జామ్ పెడుతుంది. కాకపోతే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ బ్రెడ్ తింటున్నప్పుడు సడన్ గా నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఏంటి అని చూస్తే ఒక గాజు ముక్క ఆ నోట్లో ఉంటుంది. సో బేసికల్ గా జాములో గాజు ముక్క వచ్చిందనమాట. దాంతో హీరో షాక్ అయిపోతాడు. ఆవిడ కూడా షాక్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే ఏదో గాజు ముక్క పగిలిపోయి అందులో పడిపోయి ఉంటుంది, నువ్వు తినేసి ఉంటావు, దానికి కంగారు పడకంటే హీరో మాత్రం ఒప్పుకోడు. ఎందుకు గాజు ముక్క పగులుతుంది, మన ఇంట్లో ఎవరేస్తారు, ఒకవేళ క్లారా వేసిందేమని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయి గేట్ దాటే బయటకు రాదు. అలాంటిది వంటగదిలోకి వచ్చి గాజు ముక్క ఎలా వేస్తుందని చెప్పి అంటంతో కింద లైన్ చూపిస్తాడు. బేసికల్ గా హీరోయిన్ క్లారా కోసం వంటగదిలో కూడా గెతికిస్తుంది అనమాట. అయినా హీరోయిన్ ఏముంటుందంటే ఆ అమ్మాయి చిన్నపిల్లండి, ఇలా ఎందుకు చేస్తుంది, మీరు ఈ విషయాన్ని వదిలేండి అని చెప్పి అంటంతో హీరో కూడా లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత మరి నేను బయటికి వెళ్తున్నాను, ఏమైనా తింటాను తీసుకురమ్మంటావు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే అర్జెంట్ గా కుదిరినని చాక్ పీసులు తిండి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి షాప్ కి వెళ్తాడు. కట్ చేస్తే కొంత సమయం తర్వాత హీరో ఒక చాక్ పీస్ బాక్స్ తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత ఆ బాక్స్ మీద పేరు హీరోయిన్ చూస్తుంది. చూస్తే దాని మీద క్రైడ్ అని చెప్పి రాసి ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ దగ్గర క్లారా క్రైడ్ అని చెప్పి అందనమాట. దాంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది క్రైడ్ అంటే చాక్ పీస్ అని చెప్పేసి. బేసికల్ గా క్రైడ్ అంటే జర్మన్ వర్డ్ అనమాట. దాంతో వెంటనే డాక్టర్ పిలుస్తుంది. ఆ డాక్టర్ కూడా వచ్చేసి ప్రాపర్ గా అర్థం చేసుకుంటుంది. ఓకే ఈ అమ్మాయి జర్మన్ అమ్మాయా, అందుకనే జర్మన్ భాషలో మాట్లాడుతుంది, మనకేం అర్థం కావట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకుంది కదా, ఆ పదాలన్నింటినీ చెక్ చేస్తుంది. చేస్తే నాకు భయంగా ఉంది, నాకు చెప్పాలనిపించలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే సరే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఆ అమ్మాయి జర్మన్ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి ఆ డాక్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే భూమా అనే పదానికి అర్థం ఏంటని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. కానీ ఇంటర్నెట్ లో భూమా అనే పదానికి అర్థం ఏంటో చూపేదనమాట. ఎందుకంటే జర్మన్ లో భూమా అనే పదమే లేదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు క్లారా ఆడుకుంటున్నప్పుడు హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి జర్మన్ లో మాట్లాడుతుంది అనమాట. దానికి ఆ పాప రియాక్ట్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఇంటర్నెట్ లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ పాపతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ పాప మాత్రం తనకు తానుగా ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా వాషింగ్ మిషన్ పెద్దగా సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి అని చెప్పి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి వాషింగ్ మిషన్ సరి చేస్తుంది. అదే సమయంలో మళ్ళీ పాప కోసం వస్తే ఆ పాప కనిపించదు. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది పాప అని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతుంది. బేసికల్ గా ఆ పాప గీత దాటి బయటకు వెళ్ళదు, కానీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి హీరోయిన్ ఇంటి బయటకు కూడా వెళ్ళి వెతుకుతుంది. కానీ ఆ పాప కనిపించదు. మళ్ళీ లోపలికి వచ్చి వంటగదిలో చూస్తే హీరో ఆ తర్వాత క్లారా ఇద్దరు మంచిలు తాగుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ అనుకుంటుంది అమ్మాయి సార్ తిరిగి వచ్చామని చెప్పేసి. మళ్ళీ క్లారా ఏంటంటే తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
వెళ్ళిన తర్వాత హీరోయిన్ వచ్చి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడుగుతుంది. కానీ క్లారా మాత్రం భయంగా ఉంటుంది. ఏమైంది నీకు, భయపడుతున్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పని చెప్పినా సరే క్లారా మాత్రం ఎటువంటి రెస్పాండ్ అవ్వదు. సరే నువ్వు దీన్ని చూసి భయపడుతున్నావు, దాని డ్రాయింగ్ ఏం చెప్పంటంతో ఆ క్లారా ఏం చేస్తుందంటే బుక్ ని పక్కకి నెట్టేస్తుంది. అదే సమయంలో ఇలా చేస్తే ఎలాగా, నీ మనసులో ఏమనుకుంటున్నా తెలియదు కాదని చెప్పేసి హీరోయిన్ తన దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే క్లారా ఏం చేస్తుందంటే హీరోయిన్ ఒక్క తన్ను దంతుంది. దాంతో హీరోయిన్ పక్కన పడుతుంది. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ ఇంటి పక్కన ఎడ్ అని ఒక అతను ఉంటాడు అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తానేంటంటే హీరోయిన్ చూస్తాడు. అయ్యో క్లారా నన్ను తన్నింది, ఆ ఎడ్ చూశాడని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి డాక్టర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంటి క్లారా జామ్ లో గాజు మొక్కేసిందంట కదా అని చెప్పేసి అడగడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉంది కదా, ఆవిడ ఏంటంటే అందరికీ చెప్పింది అనమాట. దాంతో డాక్టర్ కూడా ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటుందంటే ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా క్లారా ఏం చేస్తుందంటే ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఆ డ్రాయింగ్ చేస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి ఇది కొంచెం అర్థం కావట్లేదు, ఇది మీ ఇల్లు అని చెప్పి అడిగితే ఆ క్లారా మాత్రం సైలెంట్ గా అలా చూస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఏ బొమ్మ గీసావో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ క్లారా కోపంతో ఆ పేపర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ కూడా చెప్తుంది ఆ గాజు ముక్కకి ఆ పాపకి సంబంధం ఏంటంటే అని చెప్పేసి ఆ డాక్టర్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి వెళ్ళి దయచేసి నా కూతురు గురించి బ్యాడ్ గా పబ్లిష్ చేయొద్దని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే నీ మంచి కోసమే చెప్పాను, ఎందుకంటే ఆ అమ్మాయి నీకే డేంజర్ అని చెప్పి అంటంతో నా కూతురు నాకు డేంజర్ ఏం కాదు, దాన్ని నాకు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చక్కగా కాఫీ తాగుతూ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది అనమాట. భూమా అంటే ఏంటని చెప్పేసి పదాలని తిరగేసి మరగేసి ఎలాగోలా సెర్చ్ చేస్తే అప్పుడు తనకి ప్రాపర్ ఒక అర్థం తెలుస్తుంది. భూమా అంటే బూచోడు అని చెప్పేసి ఆ పాప బూచోడు అని చెప్పి అరుస్తుందని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఆ తర్వాత తాను వేసిన డ్రాయింగ్ ని చూస్తూ కాఫీ తాగుతుంటుంది అనమాట. అలా సడన్ గా కాఫీ తాగుతున్నప్పుడు తన నోట్లోంచి బ్లడ్ వస్తుంది. ఏంటని చూస్తే మళ్ళీ కాఫీలో ఒక గాజు మొక్క తన నోట్లోకి వెళ్తుంది. అనుకోకుండా తను తాగటం వల్ల నోరు కోసుకుపోయి నోట్లోంచి బ్లడ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ క్లారా దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ వెళ్తుంది. ఎందుకంటే నువ్వేనా గాజు పెంకేసిందని చెప్పి అడగడానికి. వెళ్ళి చూస్తే రూమ్ లో క్లారా ఉండదు. ఆ తర్వాత ఈ విషయం హీరోకి చెప్తుంది. హీరోయిన్ ఇద్దరు కలిసి వెతికితే ఎక్కడా కనిపించదు. ఇదే విషయాన్ని హీరోయిన్ పోలీసులు కూడా చెప్తుంది. కానీ పోలీసులు ఏమంటారంటే ఆ అమ్మాయి పోయినసారి కూడా మిస్సింగ్ అయిందంట కదా అని చెప్పి అంటంతో అలాంటిది ఏం లేదండి, ఆ అమ్మాయి మళ్ళీ మా ఇంట్లోనే దొరికింది, ఇప్పుడు మాత్రం దొరకట్లేదని చెప్పేసి అందరూ వెతుకుతూ ఉంటారు. కానీ హీరో ఏమంటాడంటే మొత్తానికి ఆ అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోయిందని చెప్పి నాకు డౌట్ గా ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోదు, తనని ఎవరో తీసుకెళ్లారని చెప్పేసి బలంగా చెప్తుంది. దాంతో పోలీసులు వీళ్ళందరూ కలిసి వెతుకుతున్నప్పుడు క్లారా డ్రెస్ కనిపిస్తుంది కానీ క్లారా కనిపించదు. సరే అని చెప్పేసి క్లారా కోసం వీళ్ళు ప్రాపర్ గా వెతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే క్లారా కనిపించకుండా పోయిందో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. కనీసం నిద్ర కూడా పోదన్నమాట. దాంతో హీరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ ఫ్యామిలీ, ఆ తర్వాత ఎడ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ వచ్చేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం హీరోయిన్ తో సరదాగా మాట్లాడదాం అని చెప్పేసి నాకు డెలివరీ డేట్ కూడా ఇచ్చారని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే తనకు పిల్లలు పుట్టట్లేదు కదా. దాంతో తానేంటంటే పెద్దగా అరిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే కంటికి రెప్పలా చూసుకుంటున్న క్లారా కూడా తనను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అంతేకాకుండా క్లారా నేను వెతుకుతానని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే దయచేసి ఆ అమ్మాయిని ఇంట్లోకి తేవద్దు, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని చెప్పి అనడంతో హీరోయిన్ హీరో మీద కోపడుతుంది. ఏమైంది నీకు, ఎందుకంత ఫూలిష్ గా మాట్లాడుతున్నావు అని చెప్తే హీరో మాత్రం కోపడిపోయి మరి నువ్వు చేసేదేంటి, ఫూలిష్ గా నువ్వు చేస్తున్నావు కదా, బాత్రూమ్ లో ఇంజెక్షన్ చేసుకుంటున్నావు అని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోకి హీరోయిన్ కి పిల్లలు లేరనమాట. దాంతో వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ హీరో ఏంటంటే ఎందుకులే అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం తన భర్తకు తెలియకుండా తాను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. డైలీ ఇంజెక్షన్ తీసుకుంటుంది. సో దాంతో హీరో కోపం వచ్చేసి ఆ ఇంజెక్షన్ ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పి అడిగితే ఏమీ లేదు, నాకు పిల్లలు పుడతారని నమ్మకం ఉంది, అంతేకాకుండా నాకు నేనుగా ట్రీట్మెంట్ తీసుకొని సడన్ గా ఏదో ఒక రోజు మనకు పిల్లలు పుడుతున్నారని చెప్పి ఒక గుడ్ న్యూస్ నీతో చెప్దామని తప్ప వేరే ఉద్దేశం నాకు లేదని చెప్పి అనడంతో హీరో కూడా హీరోయిన్ అర్థం చేసుకుంటాడు. తర్వాత ఏమంటాడంటే దయచేసి క్లారా అనే అమ్మాయిని మన ఇంటికి తీసుకురావద్దని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ పాపని నేను చేసిందని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ పాపకి పెంగ్విన్ బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చారు కదా, ఆ బొమ్మను తీసుకొచ్చి హీరోయిన్ ముందు ఓపెన్ చేసి చూస్తే ఆ పెంగ్విన్ బొమ్మలో ఏంటంటే గాజు మొక్కలు ఉంటాయి అనమాట. ఇప్పుడైనా అర్థమైందా, ఆ పాపే గాజు మొక్కలు అన్నింటిలో వేస్తుంది. దీని అంతటి కారణం ఆ పాపే, దయచేసి ఆ పాపను మర్చిపో అని చెప్పి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే కార్లో వేసింది కదా ఒక బొమ్మ డ్రాయింగ్, ఆ డ్రాయింగ్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా తన ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ కి ఫోన్ వస్తుంది అనమాట. హీరోయిన్ హడావుడిగా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తే అందులో కార్లా మాట్లాడుతుంది. అమ్మ అని చెప్పి అరుస్తుంది కానీ ఏమీ మాట్లాడదనమాట. దాంతో హీరోయిన్ కి ఏమర్థం కాదు, ఎక్కడున్నావు అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ కార్లా మాత్రం అమ్మ అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ విషయం పోలీసులు చెప్దామని చెప్పేసి డైరెక్ట్ గా తన ఫోన్ దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా తన సెల్ ఫోన్ పక్క రూమ్ లో ఛార్జింగ్ పెట్టి ఉందన్నమాట. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రమ్మంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రాపర్ గా మొత్తం ఎంక్వైరీ చేసి హీరోయిన్ నే పోలీస్ స్టేషన్ రమ్మంటారు. వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటారంటే నీ ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చింది నీ ఫోన్ నుంచే, మొత్తానికి మీకు ఏదైందండి, ఆ పాప మిస్ అయిన దగ్గర
దగ్గర నుంచి మీరు కొంచెం డిస్టర్బ్ గా ఉన్నారు, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్ లో ఒక బల్ల మీద చిన్నపిల్లల మిస్సింగ్ కేసుకి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి అనమాట. అది వాళ్ళకి తెలియకుండా హీరోయిన్ దొంగతనం చేసి తీసుకొస్తుంది. వచ్చి ఒక కాఫీ షాప్ లో కూర్చొని ప్రాపర్ గా ప్రతి ఒక్క పేపర్ ను చూస్తూ ఉంటుంది అనమాట. కానీ అందులో కార్లాకి సంబంధించిన పేపర్ ఉండదు. కానీ అదే ఫైల్స్ లో ఇంకొన్ని పేపర్లు ఉంటాయి అనమాట. ఆ పేపర్లు ఏంటంటే మిస్ అయిపోయిన తర్వాత చనిపోయి శవాలుగా కనిపిస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన పేపర్లు అనమాట. అవి ఒకటి ఎదుగుతున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి శవం దగ్గర కార్లో ఏంటంటే ఒక బొమ్మ చేసింది కదా పేపర్ తో, ఆ బొమ్మ ఉంటుంది. హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఆవిడ మొదట చెప్పనంటుంది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే దయచేసి నాకు బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే కార్లో నా కూతురు లాంటిది, ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి అని చెప్పడంతో ఆవిడ కూడా హీరోయిన్ అర్థం చేసుకొని నువ్వు అడుగుతున్న అమ్మాయి పేరు ఎంగ్విన్. ఆ అమ్మాయి ఏంటంటే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయింది. కాకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి శవం దొరికింది. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయికి ఒక కిడ్నీ సరిగా పనిచేయదని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కార్లా కూడా కిడ్నీ సరిగా పనిచేయదు, ఎంగ్విన్ అనే అమ్మాయి కూడా సరిగా కిడ్నీ పనిచేయట్లేదు. ఇంకా ముఖ్యంగా కార్లా ఏదైతే పేపర్ తో బొమ్మ చేసిందో ఎంగ్విన్ అనే అమ్మాయి కూడా సేమ్ అలాగే బొమ్మ చేసింది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ ఎంగ్విన్ కి కార్లాకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి. దాని తర్వాత ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని చెప్పడంతో ఆ డాక్టర్ ఏమంటుందంటే ఆ అమ్మాయి చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, నేను ఇన్ఫర్మేషన్ మర్చిపోయానని చెప్పడంతో హీరోయిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి ఎంగ్విన్ గురించి ప్రాపర్ గా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. అందులో చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి మా కూతురుని మాకు ఇచ్చేయండి, మా కూతురు లేకుండా మేము బతకలేమని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ప్రాపర్ గా ఇంటర్నెట్ లో అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. ఆ వీడియో చూసిన తర్వాత హీరోయిన్ ఒక విషయం అర్థం అవుతుంది. ఆ అమ్మాయి రూమ్ లో క్లారా చేసిన పేపర్ బొమ్మ ఉంటుంది అనమాట. బేసికల్ గా దాని గురించి కూడా హీరోయిన్ ప్రాపర్ గా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. అలా సెర్చ్ చేయగా తెలిసేది ఏంటంటే మనం ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు మనకి ప్రొటెక్షన్ ఇచ్చే ఒక ఏంజిల్ బొమ్మ అనమాట. అంటే దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా మనం ఒక దేవుడు బొమ్మలా పెట్టుకుంటాం కదా, అలాగే ఒక ఏంజిల్ బొమ్మ అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది క్లారా ఆ బొమ్మ చేసేయడం వెనకాల తను ఏదో చూసి భయపడుతుంది. అంటే ఆ భయం మన ఇంట్లోనే ఉంది, దాని గురించి తెలుసుకోవాలంటే ముందు తన రూమ్ లోకి వెళ్ళాలని చెప్పేసి హీరోయిన్ తన రూమ్ లోకి వెళ్ళి తన మంచం చుట్టూ ఒక చాక్ పీస్ తీసుకుని రౌండ్ గా ఎక్కేస్తుంది. ఆ తర్వాత తన పేపర్ మీద ఒక బొమ్మ వేసింది కదా, ఆ బొమ్మను పట్టుకుని ఆలోచించి చూస్తే తన విండోకి ఆ పేపర్ తగిలిచ్చి ఉంటుంది. అంటే ఆ విండోకి దగ్గర తనకు ఆపద ఉందని చెప్పేసి ఫీల్ అయింది. కాబట్టి ఆ పేపర్ పైకి లేపి చూస్తే ఎగ్జాక్ట్లీ ఆ విండోనే క్లారా గీసింది అనమాట. మరీ ముఖ్యంగా నల్లగా ఒకటి గీస్తుంది అనమాట. ఆ గీసింది ఏదో కాదు, పక్కింట్లో ఉండే ఎడ్డుగాడి విండో అనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఎడ్డుగాడి ఇంటితోనే మొత్తానికి ఏదో ప్రాబ్లం ఉంది, మొత్తానికి వాడే క్లారాని కిడ్నాప్ చేసి ఉంటాడని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసులకు ఫోన్ చేసి మా ఇంటి పక్కోడి మీద నాకు డౌట్ గా ఉంది, క్లారాని కిడ్నాప్ చేసి ఉంటాడని చెప్పి అంటంతో వాళ్ళు కూడా మీరేం కంగారు పడకండి, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మేము నోట్ చేసుకున్నాం, మేము ఇంటి కోసం అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించిన తర్వాత ఈ పోలీసులు రావడానికి టైం పడుతుంది కానీ నేనే వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పేసి హీరోయిన్ ఎడ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఇద్దరు కలిసి నైట్ పూట కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తున్నారు కదా, ఆ కారుకి వెనకాల ఈ ఎడ్డుగడి కారు కూడా ఉంటుంది అనమాట. అదే కారులో ఈ క్లారా కూడా ఉంటుంది. సో బేసికల్ గా ఈ ఎడ్డుగడి క్లారాని పెంచుతున్నాడు అనమాట. కాకపోతే పోలీస్ చెకింగ్ లో ఈ అమ్మాయి ఎవరని చెప్పి అడుగుతారని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే కారులోంచి క్లారాని దింపి ఆ తర్వాత ఎవరికి తెలియకుండా రోడ్డు ముందుకు తీసుకొచ్చి ఈ వైట్ లైన్ లో ఉన్నాడు, కొంతసేపు నేను వస్తానని చెప్పేసి మళ్ళీ తన కారు దగ్గరికి వెళ్తాడు. కాకపోతే హీరో వాళ్ళ కారు ఎడ్ కారు కంటే ముందుంది కదా, దాంతో వాళ్ళు కారు స్టార్ట్ చేసుకుని ముందుకెళ్ళటం వల్ల అక్కడ వీళ్ళకి క్లారా కనిపించింది. ఇంకా కనిపించిన తర్వాత ఏం చేశారు, యాజ్ ఇట్ ఈస్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ డాక్టర్ ఏమంది ఇంటికి తీసుకెళ్ళండి కొంచెం బెటర్ ఇద్దని చెప్పి అంటంతో క్లారాని వీళ్ళు ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అప్పుడు ఎడ్గాడు ఏమంటాడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు, ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్నాడు. ఎందుకంటే క్లారా హాస్పిటల్లో ఉంటే తనని కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ హీరోయిన్ మాట వినకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది. ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా ఈ ఎడ్గాడు క్లారాని వదలలేదు. బేసికల్ గా ప్రతి శనివారం వీళ్ళు మీట్ అవుతారు కదా, ఆ మీట్ అయినప్పుడు వంటగదిలో గ్లాస్ తాగడానికి వెళ్ళాడు కదా, అలా వెళ్ళినప్పుడే జామ్ బాటిల్లో గ్లాస్ మొక్క పెట్టాడు అనమాట. సో బేసికల్ గా జామ్ లో గ్లాస్ మొక్క పెట్టింది ఈ ఎడ్గాడే. కానీ అందరూ క్లారా మీద డౌట్ పడ్డారు. అంతేకాకుండా ఒకరోజు హీరోయిన్ క్లారాతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వాషింగ్ మెషిన్ పెద్ద సౌండ్ వచ్చింది కదా, దాంతో హీరోయిన్ వాషింగ్ మెషిన్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఎడ్గాడు ఏం చేస్తారంటే క్లారాని కిడ్నాప్ చేసి ఒక అరగంట దాకా ఎవరికి కనిపించకుండా దాచిపెట్టాడు. ఎందుకంటే క్లారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి అందరికి క్రియేట్ చేయాలి కదా, అందుకని అందరి మనసుల్లో క్లారా తప్పించుకోవడానికి ప్రయత్నించిందని చెప్పేసి క్రియేట్ చేశాడు. ఒక అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఎవరికి తెలియకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దాంతో అందరూ ఏమనుకున్నారు క్లారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అనుకున్నారు. ఇంకా ముఖ్యంగా గాజు మొక్కలు కాఫీ కప్పుల్లోను ఆ తర్వాత జాములో పెట్టిందని చెప్పేసి అందరికి నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేశారు. మరీ ముఖ్యంగా క్లారా ఎప్పుడైతే మిస్ అయిపోయిందో పోలీసులు ఏమన్నారు ఆ అమ్మాయి ఎంతకు ముందే తప్పించుకోవడానికి ప్రయత్నించింది, మళ్ళీ సపరేట్ గా చెప్పాల్సిందేందని చెప్పేసి క్లారాని లైట్ తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా క్లారా మిస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద కోపడింది. అంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ మీద కోపడింది. ఆ ప్రెగ్నెంట్ లేడీ చెవి దగ్గరకు వచ్చి నీకు డేట్ ఇచ్చారని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పు, హీరోయిన్ సంతోషపడుతుందని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా తెలియక పాపం డేట్ చెప్పింది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసింది.
తెలిసిపోయింది. ఈ ప్లాన్ కూడా ఆ ఎడ్ గాడే ప్రాపర్ గా వేసాడు అనమాట. అంతేకాకుండా ఈ ఎడ్ ఒక సైకో అనమాట. ఆ విషయం తన భార్యకు కూడా తెలుసు. అయినా ఏం చేస్తుంది, కట్టుకున్న భర్త అందరికి చెప్పుకోలేదు. అంతేకాకుండా ఈ ఎడ్ వాళ్ళ భార్య ఏంటంటే ఒక రోజు తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మన పిల్లల్ని చూసి చాలా రోజులైంది కదా, వెళ్ళి చూసిరానని చెప్పంటే ఎడ్ ఏమంటాడంటే ఇక్కడికే రమ్మనొచ్చు కదా, నేను కూడా చూసి చాలా రోజులైంది అంటాడు. కానీ ఎడ్ వాళ్ళ భార్యకి ఏంటంటే భయం అనమాట. తన పిల్లల్ని కూడా ఈ సైకో గడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి, లేదులేండి వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి తాను కూడా తన పిల్లల్ని చూడాలనే థాట్ ని విరమించుకుంటుంది. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది అనమాట. హీరోయిన్ కి ప్రాపర్ గా ఈ ఎడ్ గడి చేశాడని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది క్లారా కోసం. వెళ్ళి చూస్తే అక్కడ ఎడ్ గడు ఉంటాడు అనమాట. డైరెక్ట్ గా తనతో ఈ విషయం చెప్పకుండా, ఈ ఫారెస్ట్ లో మన క్లారా తప్పిపోయింది కదా, తను వెతకడానికి ఈ ఫారెస్ట్ మ్యాప్ కావాలి, మీ ఇంట్లో ఉందా అని చెప్పి అనడంతో ముందుగానే వెతికి పెడతానని చెప్పేసి ఆ ఎడ్ లోపలికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల క్లారా ఉందని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అదే సమయానికి ఈ ఎడ్ రిటర్న్ వచ్చేసి ఒక సుత్తి తీసుకొని హీరోయిన్ మెడ మీద కొడతాడనమాట. దాంతో తనకి బలమైన గాయం తగులుతుంది. వెంటనే ఈ ఎడ్ ఏం చేస్తాడంటే కిచెన్ లో ఒక సీక్రెట్ డోర్ ఉంటుందన్నమాట. ఆ డోర్ ఓపెన్ చేసి హీరోయిన్ ని లోపల నెట్టేస్తాడు. అదొక సీక్రెట్ రూమ్ అనమాట. అంతేకాకుండా ఆ రూమ్ లోనే క్లారా ఉంది. సో బేసికల్ గా ఎడ్ గాడే క్లారాని కిడ్నాప్ చేసి ఆ రూమ్ లో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఆ కిచెన్ లో డోర్ క్లోజ్ చేసేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత ఇల్లంతా చెక్ చేస్తారు, ఎవ్వరూ కనిపించరు. దాంతో పోలీసులు కూడా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బేస్మెంట్ లోకి వచ్చేసి హీరోయిన్ పట్టుకుని అడుగుతాడు, ఎలా కనిపెట్టావు, పోలీసులే కనిపెట్టలేకపోయారు, నీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగితే ఎంగ్విన్ అనే అమ్మాయి వాళ్ళకి తెలిసిందని చెప్పి అనడంతో ఇడ్డిగడు షాక్ అయిపోతాడు. ఓహో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ గదిలో టార్చర్ చేశాను, ఆ అమ్మాయిని నిన్న చంపేశాను, అయినా ఆ అమ్మాయికి క్లారాకి ఏంటి సంబంధం, ఎలా తెలుసు నీకని చెప్పి అనడంతో ఎంగ్విన్ కి సంబంధించిన పేపర్లన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయని చెప్పి అనడంతో ఈ ఎడ్డిగాడు షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఆ పేపర్లన్నీ ఎక్కడున్నాయని చెప్పి అడుగుతాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నా కారులో ఉన్నాయని చెప్పి అంటుంది. దాంతో సరే నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి ఆ సైకో గాడు డైరెక్ట్ గా క్లారా దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత చుట్టూ గీత గీస్తాడు అనమాట. ఈ గీత గనక నువ్వు దాటొస్తే నేను చెంపవతల పడేస్తానని చెప్పేసి క్లారాని బెదిరిస్తాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి క్లారా ఏంటంటే గీత దాటి బయటకు రావట్లేదు కదా, ఎందుకంటే ఆ గీత దాటి బయటకు వస్తే ఈ సైకో గాడు తనని చంపేస్తాడని చెప్పేసి తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తనని భయపెట్టాడు కదా, దాంతో తానేంటంటే మానసికంగా అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. అందుకని ఆ అమ్మాయికి గీత దాటడానికి భయపడుతోంది. అదే సమయంలో ఆ ఎడ్డిగాడు ఏంటంటే హీరోయిన్ పేపర్లు కారులో నేను చెప్పింది కదా, దాంతో ఆ పేపర్ల కోసం కారు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కారులో చూస్తే ఆ పేపర్లు ఉండవు అనమాట. దాంతో ఈ సైకో గాడి కోపం వచ్చేస్తుంది. మరో పక్క మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ తంతే అవతల గదిలో ఉన్న క్లారా కనిపిస్తుంది. క్లారాని రమ్మంటే ఆ క్లారా మాత్రం ఈ గీత దాటి నేను రానని చెప్పేసి అంటూ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ అర్థం చేసుకుని పక్కనే ఒక చాక్ పీస్ మొక్క ఉంటుంది, దాన్ని విసిరేస్తే ఆ క్లారా ఏం చేస్తుందంటే ఆ చాక్ పీస్ మొక్కతో ఇంకో గీత గీసుకొని కొంచెం ముందుకెళ్లి దాక్కుంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే కొంచెం అవతలకి వెళ్ళి అని చెప్పినా సరే ఆ క్లారా ఏమంటుందంటే ఆ గదిలోనే మా అమ్మని అతి దారుణంగా చంపేసాడు వీడని చెప్పేసి అంటుంది. సో బేసికల్ గా వాళ్ళ అమ్మ ఎవరో కాదు, ఎంగ్విన్ అనమాట. ఎంగ్వినే ఈ క్లారా వాళ్ళ అమ్మ. సో ఆవిడ్ని చంపేసి అవతల పడేశాడు. బేసికల్ గా ఈ ఎడ్డిగాడు ఏంటంటే ఎంగ్విన్ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తనని బానిస చేసుకొని తనని అనుభవించి తనకి గర్భం వచ్చేలా చేసి క్లారా అనే అమ్మాయి పుట్టేలా చేశాడు. ఆ తర్వాత ఎంగ్విన్ ని చంపవతల పడేశాడు. దాంతో ఆయన చచ్చిపోయిన తర్వాత శవాన్ని బయటపడేశాడు. ఈ క్లారాని తను అక్కడే పెంచుతున్నాడు అనమాట. సో జరిగిన కథ ఇది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగోలా తప్పించుకోవడం వస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో క్లారా కూడా కొంచెం ధైర్యం చేసి అవతలకి వెళ్ళి డోర్ వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ ఎడ్డిగాడు హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పేపర్లు లేవు అని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా అక్కడ క్లారా లేదు కదా, ఎక్కడికి వెళ్ళిందని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో తాను మాత్రం ఏమీ చెప్పదు. మరోవైపు మన కథలో ఈ క్లారా ఏం చేస్తుందంటే మెల్లగా చాక్ పీస్ తో గీతలు గీసుకుంటూ ముందుకెళ్తుంది కానీ డోర్ దాకా వస్తుంది. ఇంకా బయటేనమాట. అక్కడ చాక్ పీస్ తో గీతలు గీయడానికి కుదరదు. కానీ తను బయటికి వెళ్ళి గట్టిగా అరిస్తే ఎవరన్నా వచ్చి వీళ్ళిద్దరిని కాపాడొచ్చు. కానీ క్లారా మాత్రం భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలాగోలా ధైర్యం చేసుకుని బయటికి వెళ్ళి పెద్దగా అరుస్తుంది. అక్కడ హీరో కూడా ఉంటాడు అనమాట. కాకపోతే మిర్రర్ అవతల ఉంటాడు, హీరోకేమో వినపడదు. ఇంకా ముఖ్యంగా మన కథలో ఈ క్లారా ఏం చేస్తుందంటే తను బయటకు వచ్చి పెద్దగా అరుస్తుంది. మరోవైపు లోపల ఎడ్డిగాడేమో హీరోయిన్ ని కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఎడ్డిగాడి భార్య వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎవరమ్మో నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతూ తన దగ్గరకు వస్తుంది. పాపం క్లారా కూడా నమ్మేస్తుంది మంచి అవడని చెప్పేసి తనని బలవంతంగా మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత తీసుకెళ్లి మళ్ళీ బేస్మెంట్ లో పడేస్తుంది. దాంతో ఎడ్డిగాడి ఎంతగానో ఆనందపడతాడు. హీరోయిన్ ని క్లారాని ఆ బేస్మెంట్ లో కట్టేసి వీళ్ళిద్దరు ప్రశాంతంగా పైకి వస్తారు. అలా వచ్చిన తర్వాత ఈ ఎడ్డి భార్య ఏముంటుందంటే నువ్వు ఎవరినైనా చంపుకో, ఎవరినైనా ఏమైనా చేసుకో, కానీ నా పిల్లల్ని మాత్రం ఏమీ చేయొద్దు. నా పిల్లలు ఈ సిటీకి దూరంగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వస్తూ ఉంటాను. కానీ దీనికి మాత్రం నువ్వు అడ్డు చెప్పావనుకో బేస్మెంట్ లో వాళ్ళిద్దరు ఉన్నారనే సంగతి అందరికి చెప్తానని చెప్పి అనడంతో ఆ ఎడ్డిగాడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి పోలీసులు వస్తారు. అది కూడా స్పెషల్ ఫోర్స్ తో అనమాట. సో బేసికల్ గా వీళ్ళ దగ్గర క్లారా ఉందన్న సంగతి పోలీసులకు తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందంటే ఎడ్డి భార్య క్లారాని లోపలికి లాక్కుంటలేదు కదా, అలా వెళ్లేటప్పుడు క్లారా చేతికి చాక్ పీస్ కంటిన పొడి ఉంటుందన్నమాట. ఆ పొడి కాస్త వాళ్ళ ఇంటి మిర్రర్ మీద అంటే ఆ డోర్ మిర్రర్ మీద ఫింగర్ ప్రింట్లు పడతాయి. ఇంకా ముఖ్యంగా
క్లారా చాక్ పీస్ తో గీసుకుంటూ బయటకు వచ్చింది కదా, అందుకని తన చేతికి పౌడర్ అంటింది. ఆ పౌడర్ కాస్త మిర్రర్ కంటింది. పోలీసులందరూ ఏంటంటే ఇంటి చుట్టూ సోదా చేస్తున్నప్పుడు ఆ మిర్రర్ మీద క్లారా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అంటే చిన్న పాప చేతులు ఉంటాయి. సో దాంతో వీళ్ళేదో చేశారని చెప్పి లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకునేది వింటారు. సో దాంతో వీళ్ళ దగ్గర హీరోయిన్ క్లారా ఉన్నారని చెప్పి వీళ్ళకి అర్థమైపోతుంది. దాంతో పోలీసులు ఇద్దరు భార్యాభర్తల్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఎంగ్విన్ ఒక అమ్మాయిని కదా, ఆ అమ్మాయిని ఎడ్డిగడ్ చంపేశాడు కదా. బేసికల్ గా ఆ అమ్మాయికి ఏ హెల్త్ ప్రాబ్లం అయితే ఉందో క్లారా కూడా అదే హెల్త్ ప్రాబ్లం ఉంది. మరీ ముఖ్యంగా ఎంగ్విన్ అనే అమ్మాయి బొమ్మలు చేసేది కదా పేపర్లతో, అదే బొమ్మల్ని క్లారా కూడా చేయడం నేర్చుకుంది. అలా చేయటం వల్లే హీరోయిన్ ఎగ్జాక్ట్లీగా ఎంగ్విన్ కి క్లారాకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి తను ఎక్కడుందో కనిపెట్టింది. మొత్తానికి జరిగింది అది. ఆ తర్వాత ఎంగ్విన్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే తన కూతురు నా సైకోగడి చంపడానికి సంగతి తెలుసుకొని కనీసం తన మనవరాలన్న తన కూతురులా చూసుకుందాం అని చెప్పేసి ఆ పాపని వాళ్ళు తీసుకెళ్తారు. బేసికల్ గా క్లారా కూడా ప్రశాంతంగా గీతలు గీసుకోకుండా అలాంటి భయాలు ఏమి లేకుండా హాయిగా బతుకుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మన కథలో హీరోయిన్ అప్పుడే ప్రెగ్నెంట్ అవుతుంది. హీరో ఎంతగానో ఆనందపడతాడు, హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అర్థం కాలేదనుకుంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇలాంటి వీడియోలు కనుక కావాలి, క్రైమ్ థ్రిల్లర్లే కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఎలాంటి సినిమాలు చేయాలో నాకు అర్థం అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.